ఐ థింక్ యు నో నలుగురు సూసైడ్ బాంబర్స్ ని పట్టుకున్నాం. వాళ్ళకి సంబంధించి మీ దగ్గర ఇంకేమైనా సమాచారం ఉందా సార్? వెయిట్, అన్ని వివరాలు చెప్తాను. వీళ్ళు ఏ ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళు కాదు. టెర్రరిస్టులు వెబ్సైట్లు చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా గ్యాదర్ చేశారు. సరైన సమయానికి పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే వీళ్ళు చాలా విధ్వంసం సృష్టించేవాళ్ళు. ఏ ఆర్గనైజేషన్ తో సంబంధం లేదన్నారు, మరి ఇంత పెద్ద బ్లాస్ట్ ఎలా చేయగలిగారు? దీనికి పెద్ద టాలెంట్ ఏం అవసరం లేదు. నెట్ ఓపెన్ చేస్తే మనం ఇంట్లో వాడే సాధారణ వస్తువులు, డిటర్జెంట్, నిమ్మకాయలతో ఆర్డిఎక్స్ బాంబులు ఎలా తయారు చేయాలో నేర్పడానికి కొన్ని వందల సైట్లు ఉన్నాయి. పైగా వీళ్ళు చదువుకున్న వాళ్ళ ఉన్నారు, అంత కష్టపడక్కర్లేదు. ఈ నలుగురిని చూసి రేపు మరో 40 మంది తయారైతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎస్, ఇట్ కెన్ హ్యాపెన్. కానీ జనాల్లోంచి ఇలాంటి వాళ్ళు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. బట్ అలాంటి పరిస్థితులు రాకుండా వీ విల్ టేక్ ద నెసరీ ప్రికాషన్స్. అంటే ఎన్కౌంటర్ చేస్తారా? చట్టపరంగా వీళ్ళకి పడే శిక్షే ఇలాంటి వాళ్ళని తయారవకుండా చూస్తుంది. ఐ థింక్ యు నో నలుగురు సూసైడ్ బాంబర్స్ ని పట్టుకున్నాం. हमें इन चारों को बचाना होगा। इन चारों को बचाने की हमें क्या जरूरत है? जरूरत है क्योंकि पहली मर्तबा इस तरह के लोग सामने आए हैं और इन्हीं लोगों का इस्तेमाल करके हम इस मुल्क को तबाह ताराज और बर्बाद कर सकते हैं। फिर भी इतना खतरा उठाना जरूरी है क्या? तो हमें भी बचाने वाला कोई है ये समझकर वो भी सामने आ जाएंगे। तब मरने वाले और मारने वाले सभी यहाँ के लोग होंगे। ठीक है। నమస్కారం. రాజులకి ఎంత అభిమానం అయ్యా. ఓపెనింగ్ వేయించడం, దండలు వేయించుకోవడం ఇదే పని. వేసేయండి మా వాడికి. అయ్యో బాబు, ఎంత పెద్ద దండు. వీళ్ళకి పని లేదు, మా వాడికి పని లేదు, ఇదే సంబరం ఉంది. పట్టుకోరా. వెయ్యవయ్యా. అభిమానం అంటే నీలాగా ఉండాలయ్యా. నీలాంటి వాళ్ళు కావాలయ్యా. ఎందుకు పెద్ద దండ వేసిందేనా? నమస్కారం, ఉంటాను. సెక్రటరీ సార్, తర్వాత కార్యక్రమం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సార్. ఎప్పుడు చూడు శంకుస్థాపనలు, ఓపెనింగ్లు. ఏదైనా వెరైటీ ప్రోగ్రామ్ చూడవయ్యా సెక్రటరీ. చూడు ఏదో వెరైటీ ప్రోగ్రామ్ అవుతుంది. నారింగ్ కాదు సార్, మీరింగ్ అయి ఉంటుంది. నా దగ్గర ఫోన్ ఎక్కడదయ్యా? ఎక్కడదయ్యా? సార్ బాగుంది సార్, కాస్ట్ లాగుంది, నొక్కేయాలి. హలో, నీ మేడాలు నీ దండలో బాగుంది. ఫోన్ కట్ చేయకు. కట్ చేస్తే నీ మేడ కట్ అవుతుంది. అరే చుప్, చెప్పింది వింటూ ఫాలో అవ్వు. నీ ఎదురుగా ఉన్న వైట్ కాలేజ్ లో ఉంటారిక కూర్చో, బ్రతికిపోతావు. లేదంటే అక్కడే కుక్క చావు చేస్తావు. ఎవరికి డౌట్ రాకుండా నవ్వుతూ ఉండు. సెక్రటరీ, నాకు ఒక వెరైటీ ప్రోగ్రామ్ వచ్చింది, నేను వెళ్తున్నాను. అయితే వెళ్దాం పదండి సార్. పర్సనల్ అయ్యా, నేను ఒక్కనే వెళ్ళాలి. అయితే దండించుకోండి సార్. అసలు వెరైటీ అంతా ఈ దండలోనే ఉందయ్యా. తప్పకోండమ్మా. దండలో వెరైటీ ప్రోగ్రామా? నొక్కదయ్యా, పేలిపోద్ది. బాంబు. మన మంత్రి సమరసింహారెడ్డి గారు ఈరోజు 11 గంటల సమయంలో కిడ్నాప్ కి గురయ్యారు. ఈ కిడ్నాప్ తామే చేశామని ఒమర్ టెర్రరిస్ట్ గ్రూప్ ప్రకటించింది. ఇటీవల అరెస్ట్ అయిన 4 మానవ బాంబులను 48 గంటల్లోపు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మంత్రి గారిని హతమారుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వందనా, ఏం మనిషివయ్యా నువ్వు? టీవీల్లో కనబడతామని ఇంటి పనులన్నీ గాలికి వదిలేసి ఇంతంత మేకప్లు పూసుకుని వచ్చారు మహిళలు, మహారాళ్ళు. వాళ్ళని అడగవు, ఈ వాచ్మెన్ గారిని అడగవు. ఇంత పెద్ద మహానగరంలో నేను ఒక్కడే దొరికినా నీకు స్పందించడానికి. అంటే వాళ్ళు మీకు బాగా పరిచయం అని? బాగా పరిచయమా? నీ మొహం. ఏదో పెంట్ హౌస్ లో ఉంటున్నారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేవాడిని, కానీ అయినా నీ వాళ్ళకం చూస్తుంటే ఇంటికి వచ్చి పాలు పోసేవాడిని, పేపర్ బిల్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చే పేపర్ వాడిని నా బంధువుల కింద జమ కట్టేలా ఉన్నావే. అసలు నువ్వు నన్ను ఇప్పుడు చెప్పనిచ్చింది? ప్రతిసారి నువ్వే కదా మాట్లాడేది, నన్ను ఒకసారైనా మాట్లాడిచ్చావా? ఈసారి మీరే మాట్లాడండి సార్. ఒక్క ప్రశ్న. నేను మాట్లాడు అయితే సార్, ఆ కిడ్నాప్ అయిన మంత్రి గారిని విడిపించడానికి ఆ 4 మానవ బాంబుల్ని వదిలేలంటారా? వీల్లేదంటే వీల్లేదు. ఆఫ్టర్ ఆల్ 4 కదా అని వదిలేస్తే రేపొద్దున 400 మంది ప్రాణాలు తీసేస్తారు ఈ మానవ బాంబులు. చచ్చిన వదలకూడదు. ఏంటి చచ్చినా? అబ్బో, ప్రజల కోసం స్పందించే మంత్రి గారిని
ప్రజలచే ఎన్నుకోబడ్డ మంత్రి గారిని ప్రజా నాయకుడు ప్రజల దేవుడైన సమరసింహారెడ్డి గారు చచ్చినా పర్లేదు కానీ ఆ నలుగురు మానవ బాంబులు మాత్రం వదలకూడదని మన బాబుజీ గారి అభిప్రాయం. లేదు, అడ్డమైన వాగుడు నువ్వాగి లాస్ట్ లో నా అభిప్రాయం అంటావేంటయ్యా? లేదు, అతను మంత్రి గారు బతకాలి, అతను కాపాడాలి. మనం ఓట్లేసింది ఎందుకండి? మన నాయకుడు ప్రాణాల మీదకి వస్తే అతను కాపాడుకోవాల్సిన బాధ్యత మంది కదా. ప్రతి పౌరుడికి అతన్ని రక్షించాల్సిన అవసరం ఉందనే సభను మనం చేసుకుంటున్నాను. ఓహో, అంటే మంత్రి అని పిలబడే ఒక్క మనిషి కోసం కొన్ని వందల వేల లక్షల ప్రాణాలు తీసే ఆ నలుగురు మానవ బాంబులు మాత్రం వదిలేయాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి. వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని కలగకూడదు. వాళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో 1000 ఏళ్ళు సంతోషంగా ఉండాలని మన బాబ్జీ గారి అభిప్రాయం. నా అభిప్రాయం నేను గనక ఫ్రస్ట్రేషన్ తో మనోవ్యక్తో ఆత్మహత్య గనక చేసుకుంటే దానికి కారణం రిపోర్టర్ అయిన ఈడని, కెమెరామెన్ ఆడుతో, టీవీ ఏడుతో బాబ్జీ చావు. ఎంత కాదన్నా మానవ బాంబులతో సంబంధం కదా. ఆత్మహత్య కూడా వెనకాట్లేదు. దివిడి రాంబాబుతో రాజేష్, టీవీ 7 నవ్వుతూ చూడు. రే, కనీసం మనశ్శాంతిగా చావనవ్వా. ఒక మంత్రిని కిడ్నాప్ చేశారంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సెక్యూరిటీ ఎక్కడుంది రాష్ట్రంలో? వెంటనే ఈ సీఎం రాజీనామా చేయాలి. 1 2 3 స్టార్ట్. మా మంత్రి గారికి ఏ ప్రాణహాని జరగకూడదు. ప్రభుత్వం మా మంత్రి గారిని వెంటనే విడిపించాలి. లేదంటే నన్ను వదిలేయండి. మా మంత్రి గారిని వదిలిపెట్టాలి. సమరసింహారెడ్డి జిందాబాద్. సమరసింహారెడ్డిని వదిలిపెట్టాలి. సమరసింహారెడ్డి జిందాబాద్. పోతే పోనీ ఎదవ ప్రాణాలు. మళ్ళీ జన్మంటూ ఉంటే మంత్రి ఏం కర్మ? ముఖ్యమంత్రి కావచ్చు. ఏ దేశం కోసం ప్రజలు, పోలీసులు, ఆర్మీ ప్రాణత్యాగం చేయాలా? ఏ రాజకీయ నాయకులు చేయకూడదా? అలాంటి సువర్ణ అవకాశం ఇవాళ మన సమరసింహారెడ్డి గారికి దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా ప్రభుత్వం చూడాలి. అలా జరిగితే ఒక తపాలా బిళ్ళ మీద, ఒక పోస్టు బిళ్ళ మీద, ఒక రూపాయి బిళ్ళ మీద ఆయన చిత్రం ముద్రించాలి. ఈ మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకుని రేపొద్దున ఇలాంటి సంఘటనలు జరిగితే రాజకీయ నాయకులు తమ ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఇవాళ మన సమరసింహారెడ్డి అమరసింహారెడ్డిగా చరిత్రలో నిలిచిపోతాడు. మన పులిబిడ్డ సమరసింహారెడ్డి అమర్రాహే. మన పులిబిడ్డ సమరసింహారెడ్డి. 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 వారిని అమ్మ కడుపు మాడ ఏదో ఓటు గడిని ఇచ్చేస్తాం, ఇది బిగుతాం, అది బిగుతాం, ప్రాణాలైనా అర్పిస్తామని వాగుతుంటావురా. అంత మాత్రానా చెప్పిందల్లా చేయమంటే ఎట్టా? నా సాగు నీ చేతుల్లో ఉందని నాకు తెలుసు. ఊరికే తుపాకీ చూపించి టెన్షన్ పెట్టమాక. దేశం నాలాంటి వాళ్ళ కోసం నీలాంటి వాళ్ళని అంతమంది నిలబెట్టలేదు. కాస్త ఫ్లాష్ బ్యాక్లు గట్రా గుర్తు తెచ్చుకుని ఓపిక పట్టయ్యా. మా వాడి సంగతి నాకు బాగా తెలుసప్పి. ఆ నలుగురిని ఖచ్చితంగా నిలబెడతారు. ఈ లోపల ఊరికే ఆవేశపడమాక, నన్ను టెన్షన్ పెట్టమాక. 3 రోజులైంది బీపీ టాబ్లెట్ తెప్పించమని. తెప్పించా, పైగా టెన్షన్. మీరు అనుకున్నట్టే జరిగింది. మిమ్మల్ని వదిలేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. మీరు నలుగురు రెడీ అవ్వండి. మరి నేను ఇందులో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు, అందుకే మీడియాకి నలుగురే అని చెప్పాను. రైట్, మీరు రెడీ అవ్వండి. ఓకే సార్. నో, నేను ఒప్పుకోను. నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతారు? ఒక లక్ష్యం కోసం మనందరం కలిసాం. అది నెరవేరే టైంకి నన్ను వదిలేసి వెళ్తారా? సార్ చేసి కరెక్ట్ బాను. మనం చేజారించుకునే అవకాశం మళ్ళీ మన చేతికి వచ్చింది. అది నెరవేరాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. నోను, నేను మీతో వస్తాను. మనం అనుకునేది సాధించేంత వరకు నేను మీతోనే ఉంటాను. నో బాను, ఒకవేళ మనం అనుకున్నది జరగలేకపోతే ఈ పోరాటం మనతో ఆరంభం కావాలి, అంతం కాకూడదు. అలా జరగాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. అవును బాను, వాడు అన్నది కరెక్ట్. దిస్ వార్ షుడ్ నాట్ ఎండ్ విత్ us. యు హ్యావ్ టు కంటిన్యూ. ఎస్ బాను, యు హ్యావ్ టు కంటిన్యూ. నో బాను ప్లీజ్ అర్థం చేసుకో బాను, ప్లీజ్. మళ్ళీ అవకాశం మనకు రాదు. ఈ అవకాశం రాదు బాను. ఈ అవకాశం కోసమే నేను వెయిట్ చేస్తుంది. ఇక్కడ నువ్వు చంపావా నేను చంపానా అని కాదు, వాళ్ళని చంపడం మనకు ముఖ్యం. ఏదేమైనా సరే నేను వస్తున్నాను మీతో, అంతే. బాను, మనం ఎంత ప్లాన్ చేస్తే ఇంతవరకు వచ్చాను, నీకు గుర్తుందా? విడి
చూసి ఆశ్చర్యం వేస్తుంది. రేపేం జరగబోతుందో తెలిసి కూడా వాళ్ళంత ధైర్యంగా ఉన్నారంటే రియలీ దే ఆర్ గ్రేట్. నాకు వాళ్ళని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అరే వీడేవిడ ఎంత ఫాస్ట్గా ఉన్నాడు? దీని గురించేనా వెతుకుతున్నారు? అవును సార్, మీకెలా తెలుసు? దీని గురించి తెలుసు, నీ గురించి తెలుసు. అసలు ఎవడరా నువ్వు? ఏంట్రా నీ ప్రాబ్లం? నీకేమన్నా మెంటలా? బాంబు 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 అని సూట్ కేసు ఊరంతా పెట్టి జనాల్ని భయపెడుతున్నావు. జనాల్ని భయపెట్టడం తప్పితే నీకేం పని లేదా? అవును రే, అసలు బాంబు ఎలా ఉంటుందో తెలుసా నీకు? బాంబు ఎంత ఉంటుందో తెలుసా నీకు? అసలు బాంబు పేలితే ఏమవుతుందో తెలుసా నీకు? నీకంటే బాగా తెలుసు. నేను అనుభవిస్తున్న ఈ నరకాన్ని ఇంకెవరూ అనుభవించకూడదనే ఇదంతా చేస్తున్నాను. చేతికి అందించిన కొడుకు తలకి తండ్రి తల కొరువు పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? నీకు తెలుసా? నాకు తెలుసు. వద్దు వద్దు, అలాంటి పరిస్థితి ఏ తండ్రికి రావద్దు. ఎవడో పెట్టిన బాంబుకి నా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయిందిరా. అసలు వాడెవడరా నా కుటుంబాన్ని చంపడానికి? వాడికి మాకు ఏంట్రా సంబంధం? ఏ సంబంధం లేదు. అయినా వాడు నా కుటుంబాన్ని నాశనం చేసేశాడు. నా కుటుంబం లాగా ఇంకే కుటుంబం నాశనం కాకూడదనే ఎక్కడ పడితే అక్కడ, ఎవడికి పడితే వాడికి అక్కడ బాబుంది, ఇక్కడ బాబుంది, అక్కడ బాబుంది అని చెప్తున్నాను రా. రేపు మీకేమైనా అయితే మీ వాళ్ళ సంగతి ఏంటి? కనీసం వాళ్ళ కోసమైనా జాగ్రత్తగా ఉండండి. అంతేగాని మిమ్మల్ని ఏదో బాధ పెడదామని భయపెడదామని చేయట్లేదు. నా ఈ ప్రయత్నంలో మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. దయించి మీ పరిసర ప్రాంతాలని జాగ్రత్తగా పరిశీలించండి. మీ కుటుంబాలైనా క్షేమంగా ఉండాలి. మీ అందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. మీరు అడిగిన 4 కుర్రాళ్ళు మినిస్టర్ని వదిలిపెట్టండి. ఇన్స్పెక్టర్, ఆ నలుగురిని మేం చూడాలి. हम कैसे यकीन कर लें तुम लोग सच्चे जिहादी हो? देखा ऑफिसर, हमारे लड़कों में कितनी हिम्मत है.
इंस्पेक्टर, तुम कुछ नहीं कर पाओगे, सिर्फ देखते रह जाओगे। छोड़ दो उन लोगों को। चलो 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 चलो, बैठो अंदर, चलो चलो अंदर बैठो।